లిటరల్స్. నేను ఇక్కడ రాస్తున్నాను వేరియబుల్ ఈక్వల్ టు వాల్యూ. ఇక్కడ RNO ఈక్వల్ టు 12 అని రాస్తున్నా. ఈ 12 ఉందండి. ఈ 12 నేను రాసినా మీరు రాసినా ఎవరు రాసినా ఇదే ఉంటుంది. లిటరల్ అనేది ఫిక్స్డ్ వాల్యూ, ఈ 12 అనేది ఫిక్స్డ్. ఇది మీరు రాసినా ఎవరు రాసినా ఎక్కడ రాసినా చేంజ్ కాదు. సో ఏదైతే ఫిక్స్డ్ వాల్యూ ఉంటుందో, ఏదైతే చేంజ్ కాదో దాన్నే ఏమంటారంటే లిటరల్ అంటాం. సో లిటరల్ అంటే ఫిక్స్డ్ వాల్యూ, లేదంటే ఒక వేరియబుల్కి మీరు ఏదైతే డేటాని అసైన్ చేస్తారో, ఇక్కడ 12 అనేది డేటా, దీన్ని RNO అనే వేరియబుల్కి అసైన్ చేస్తున్నాం. దీన్ని ఏమంటామంటే లిటరల్ అంటాం. Literal nothing but the data given to the variable, we can say it as literal. Then literals అనేవి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఒకటి స్ట్రింగ్ లిటరల్స్, నెక్స్ట్ న్యూమరిక్ లిటరల్స్, నెక్స్ట్ వచ్చేసి బూలియన్ లిటరల్స్, నెక్స్ట్ నన్ లిటరల్స్, నెక్స్ట్ వచ్చేసి కంటైనర్ లిటరల్స్. స్ట్రింగ్ లిటరల్ అంటే నేను ఇక్కడ రాస్తున్నాను సంథింగ్ ర్యాండ్ ఈక్వల్ టు సింగిల్ కొటేషన్ లో R రాస్తున్నా. సింగిల్ కొటేషన్ లో సింగిల్ లెటర్ ఉంటే దీన్ని స్ట్రింగ్ లిటరల్ అనొచ్చు. ఇంకా నేమ్ ఈక్వల్ టు డబల్ కొటేషన్ లో సంపత్ అని రాస్తున్నా. డబల్ కొటేషన్ లో గ్రూప్ ఆఫ్ లెటర్స్ రాస్తున్నా, దీన్ని స్ట్రింగ్ లిటరల్ అంటాం. నెక్స్ట్ అడ్రస్ ఈక్వల్ టు ట్రిపుల్ కొటేషన్ లో రాస్తున్నాను హైదరాబాద్. నెక్స్ట్ లైన్ లో తెలంగాణ, నెక్స్ట్ లైన్ లో రాస్తున్నాను ఇండియా. సో మల్టిపుల్ లైన్స్ లో ట్రిపుల్ కొటేషన్ మధ్యలో కనుక మీరు రాస్తే దాన్నే ఏమంటారంటే స్ట్రింగ్ లిటరల్ అంటాం. మల్టిపుల్ లైన్స్ లో గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ ని ట్రిపుల్ కొటేషన్ లో రాస్తే దాన్ని స్ట్రింగ్ లిటరల్ అంటాం. లేదంటే డబల్ కొటేషన్ లో గ్రూప్ ఆఫ్ లెటర్స్ రాసిన స్ట్రింగ్ లిటరలే. సింగిల్ కోట్ లో సింగిల్ లెటర్ రాసిన దీన్ని స్ట్రింగ్ లిటరలే అంటాం. నెక్స్ట్ వచ్చేసి న్యూమరిక్ లిటరల్స్. ఇది ఒకటి ఇంటీజర్ లిటరల్స్, నెక్స్ట్ వచ్చేసి ఫ్లోట్ లిటరల్స్, నెక్స్ట్ వచ్చేసి కాంప్లెక్స్ లిటరల్స్. ఇంటీజర్ లిటరల్స్ అంటే నేను ఇక్కడ రాస్తున్నా ఈక్వల్ టు 10 అని. దీనికి ఎటువంటి డెసిమల్ ఫ్రాక్షన్ లేదు. డెసిమల్ ఫ్రాక్షన్ అంటే 10.23 అని రాస్తున్నా. ఈ డాట్ తర్వాత నెంబర్ ఉంటే దీన్ని డెసిమల్ ఫ్రాక్షన్ అంటాం. డెసిమల్ ఫ్రాక్షన్ లేని ఏదైనా పాజిటివ్ నెగిటివ్ వాల్యూని ఇంటీజర్ లిటరల్ అనొచ్చు. ఈ 10 అనేది ఇంటీజర్ లిటరల్. నెక్స్ట్ ఫ్లోట్ లిటరల్ అంటే నేను ఇక్కడ రాస్తున్నా k ఈక్వల్ టు 12.34. డెసిమల్ ఫ్రాక్షన్ ఉన్నటువంటి, ఇక్కడ డెసిమల్ ఫ్రాక్షన్ ఏంటంటే డాట్ తర్వాత 34 ఉంది కాబట్టి ఇది డెసిమల్ ఫ్రాక్షన్. డెసిమల్ ఫ్రాక్షన్ ఉన్న ఏదన్నా పాజిటివ్ నెగిటివ్ వాల్యూని మనం ఫ్లోట్ లిటరల్ గా కన్సిడర్ చేయొచ్చు. 12.34 అనేది ఫ్లోట్ లిటరల్. నెక్స్ట్ కాంప్లెక్స్ లిటరల్ అంటే ఇది A+BJ ఫార్మేట్ లో ఉంటుంది. సో సపోజ్ దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే 2+3J. 2 అనేటువంటిది రియల్ పార్ట్, ఈ 3J అనేటువంటిది ఇమాజినరీ పార్ట్. ఈ ఓవరాల్ గా దీన్ని కలిపి ఏమంటామంటే కాంప్లెక్స్ లిటరల్ అవుతుంది. నేను ఇక్కడ రాస్తున్నా M ఈక్వల్ టు 2+5J. దీన్ని మనం కాంప్లెక్స్ లిటరల్ అనవచ్చు 2+5Jని. నెక్స్ట్ వచ్చేసి బూలియన్ లిటరల్. బూలియన్ లిటరల్ అంటే నేను ఇక్కడ రాస్తున్నాను రిజల్ట్ ఈక్వల్ టు ట్రూ అని. మీరు దేన్నైనా ట్రూ లేదా ఫాల్స్ గా రిప్రజెంట్ చేస్తే దాన్నే బూలియన్ లిటరల్ అంటాం. పైథాన్ లో ట్రూ రిప్రజెంట్ చేసేది 1ని, ఫాల్స్ రిప్రజెంట్ చేసేది 0ని. నెక్స్ట్ వచ్చేసి నన్ లిటరల్. ఏదైతే వాల్యూని మనం ఇంకా డిఫైన్ చేయలేదో దాన్ని రిప్రజెంట్ చేయడానికి యూజ్ చేసేది నన్ లిటరల్. సో
ఇక్కడ రాస్తున్నాను ఎగ్జామ్ ఈక్వల్ టు నన్ను. నన్ అంటే ఇంకా డిఫైన్ చేయలేదు అన్నట్టు అర్థం. సో ద వాల్యూ విచ్ ఈస్ నాట్ బీయింగ్ డిఫైన్ టిల్ నౌ వీ కెన్ రిప్రజెంట్ ఇట్ యాజ్ నన్ లిటరల్. నెక్స్ట్ కంటైనర్ లిటరల్స్ ఏముంటాయంటే ఒకటి లిస్ట్, ఇంకోటి టపుల్, ఇంకోటి సెట్స్, ఇంకొకటి డిక్షనరీ. ఇవన్నీ కూడా కంటైనర్ లిటరల్స్ అంటాం. ఇది ఓవరాల్ గా దేని గురించి అంటే లిటరల్స్ గురించి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఆపరేటర్. ఈ ఆపరేటర్ అంటే ఏంటో చూద్దాం. నేను ఇక్కడ రాస్తున్నా a = 5 అని, నెక్స్ట్ b = 3 అని రాస్తున్నా. a అనేటువంటిది ఇది వాల్యూ, ఇక్కడ సారీ హియర్ 5 అనేటువంటిది ఏంటంటే వాల్యూ, ఇక్కడ 3 అనేటువంటిది కూడా ఏంటంటే వాల్యూ, ఇక్కడ a అనేటువంటిది ఏంటంటే వేరియబుల్, అదే విధంగా b కూడా ఏంటంటే వేరియబుల్. నెక్స్ట్ నేను ఇక్కడ రాస్తున్నా a + b. a అనేది వేరియబుల్, b అనేది వేరియబుల్. a లో ఉన్న వాల్యూ ఎంత 5 ప్లస్ b లో ఉన్న వాల్యూ ఎంత 3. సో ఈ 5, 3 అనేటువంటి వాల్యూస్ ab అనేటువంటి వేరియబుల్స్. మధ్యలో ఉన్న ప్లస్ ని ఏమంటామంటే ఆపరేటర్ అంటాం. ఈ ఆపరేటర్ అనేది ఒక స్పెషల్ సింబల్. ఇది దేనిపైననైతే ఆపరేట్ అవుతుందో దీన్ని ఏమంటామంటే ఆపరాండ్ అంటాం. ఇక్కడ ఆపరాండ్స్ ఏమేమి ఉన్నాయంటే 5 and 3. మరి ఇక్కడ ఆపరాండ్స్ ఏమున్నాయంటే ఒకటి b, ఇంకోటి a. ఆపరేటర్ అనేది స్పెషల్ సింబల్. ఇది దేని పైన అయితే అప్లై అవుతుందో దాన్నే ఆపరాండ్ అంటాం. ఇక్కడ 5, 3 అనేవి ఆపరాండ్స్, ఇక్కడ a, b అనేవి ఆపరాండ్స్. సో ఆపరాండ్ అనేది ఏమై ఉంటుందంటే ఒకటి వేరియబుల్ అయి ఉండవచ్చు, లేదంటే వాల్యూ అయినా అయి ఉండవచ్చు. So operator is a special symbol which can be applied on the operands. Operand can be a variable, otherwise it can be a value. So మనకి different types of operators ఉన్నాయి. ఒకటి arithmetic operators, next the assignment operators, నెక్స్ట్ కంపారిజన్ ఆపరేటర్స్, నెక్స్ట్ వచ్చేసి బిట్ వైజ్ ఆపరేటర్స్, నెక్స్ట్ వచ్చేసి లాజికల్ ఆపరేటర్స్, నెక్స్ట్ సమ్ స్పెషల్ ఆపరేటర్స్. వీటి గురించి మనం ప్రోగ్రామింగ్ చేసేటప్పుడే డిస్కస్ చేద్దాం. So thank you.